హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యూ రిపోర్ట్ 001కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 15 ఆగస్ట్ 2024. ఈ న్యూస్లోకి వెళ్లే ముందు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన వాళ్ళందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు న్యూస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, 8 పోస్టులతో. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడైతే ఎగ్జామ్ అప్డేట్ అయితే ఇచ్చారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 లోపు ఈ ఎగ్జామ్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి వెబ్సైట్ని అయితే విజిట్ చేయమని వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 days బ్యాక్ మనకి ఐటీబీపీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే 819 పోస్టులతో కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తుంది. సో ఇవి కిచెన్ రిలేటెడ్ సర్వీసెస్ అనమాట. సో 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉండి కిచెన్ రిలేటెడ్ ఏవైనా కోర్సెస్ చేసిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 10th ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ కిచెన్ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా చేసి ఉండాలి. 18 to 25 years ఏజ్ లిమిట్ ఉండి 100 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్లో దీన్ని అప్లోడ్ చేద్దాం. మనం ఇంకో న్యూస్ అప్డేట్ చూసినట్లయితే 13th ఆగస్ట్ 2024 మనకి ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అయితే చేయడం జరిగింది. అంటే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళకి ఈ డే అయితే చేస్తారనమాట. సో దీంట్లో మనకి తెలిసింది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద 10 to 12% లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని. అండ్ మెయిన్ ఫేమస్ అయిన వాళ్ళు మ్యాక్సిమం లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కానీ, మహాత్మా గాంధీ కానీ, సావిత్రి గారు కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కానీ, డార్విన్ కానీ, న్యూటన్ కానీ, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. మీలో ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఇంకొక స్కాలర్షిప్ అప్డేట్ అయితే వచ్చింది. అవును, మీరు అన్నది కరెక్టే. ఎయిర్టెల్ నుంచి స్కాలర్షిప్ అప్డేట్ వచ్చింది. సో భారతీ ఫౌండేషన్ అనేది ఉంటుంది, భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్. సో దీని నుంచి అమ్మాయిలకైతే ఈ స్కాలర్షిప్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఎవరైనా అమ్మాయిలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ ఇస్తారు అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏం చేసిన వాళ్ళైనా. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 31. దీని లింక్ అయితే ఇక్కడ డిస్ప్లే మీద పెడుతున్నాను, చూడండి ఒకసారి. కేరళలో ఈ వ్యక్తి గురించి అయితే మీరు తెలుసుకోవాలి. ఈయన పేరు ప్రతాపన్ అనమాట. సో ఈయన ఏం చేశారంటే 2012లోనే తన ఇంట్లోనే మొత్తం లైబ్రరీని అయితే పెట్టడం జరిగింది. అండ్ 3000కి పైగా బుక్స్ అయితే అవైలబిలిటీలో ఉంచారు. అండ్ ఈ బుక్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అందరికీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆయన లక్ష్యం ఏంటి అని అడిగితే ప్రతి యువత అయితే పుస్తకాలు చదివి విజ్ఞానం సంపాదించుకోవాలని అయితే ఆయన కోరుకుంటున్నారు. అండ్ ఈ రోజుల్లో అట్లా ఫ్రీ సర్వీస్ చేసే వాళ్ళు ఉండడం నిజంగా గ్రేట్. సో ప్రతాపన్ గారికి ఒక సెల్యూట్ అయితే ఇచ్చుకోవాలి. మనం చెప్పబోయే న్యూస్ అయితే మనకి రైల్వేస్ సంబంధించింది అనమాట. ఆర్ఆర్బీ నుంచి ఇంకో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఆర్ఆర్బీ పారామెడికల్. కాకపోతే ఈ వీడియోలో దీని గురించి చెప్పట్లేదు, దీని గురించి ఒక ఫుల్ వీడియోనే చేసుకుందాం. మన ఛానల్ని చెక్ చేయండి తర్వాత. అండ్ అదేవిధంగా ఇది ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇది రైల్వేస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కాదు. కాకపోతే సికింద్రాబాద్లో మనం పేమెంట్ చేస్తాం కదా టికెట్లు కొనేటప్పుడు. సో అది క్యాష్తో కాకుండా ఈసారి చేస్తారంటే క్యూఆర్ కోడ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో మనం ఫోన్పే, గూగుల్ పే అయితే చేసి టికెట్స్ అయితే కొనుక్కోవచ్చు. నిజంగా ఇది ఒక మంచి అప్డేట్. అండ్ అదేవిధంగా ఈ వీక్లో పడిన పోస్ట్ అండ్ ఈ మంత్లో ఉన్న లాస్ట్ డేట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చుతుంది అని అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా వీడియోలో ఇంప్రూవ్ చేయండి అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అందరికీ మరోసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సైనింగ్ ఆఫ్.